హలో అండి, అందరికీ నమస్తే. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మూడు ముళ్ళు అనే బంధంతో ప్రాణంగా ప్రేమించిన అక్కచెల్లెలను తల్లిదండ్రులను అందరినీ వదిలేసి అత్తగారింట్లో అడుగు పెడుతుందండి. అక్కడ అందరిని తనవారుగా భావించి ఎన్నో బాధలు భరించి ఎన్నో ఇష్టాలను సాక్రిఫై చేసి పుట్టునొప్పుల సమయంలో చనిపోతాము బ్రతుకుతాము అని తెలియని పరిస్థితుల్లో కూడా ఇష్టపడి పుట్టునొప్పులు అంటే ఎంత బాధ కలిగిస్తాయి అందరికీ తెలుసు. అయినా సరే ఇష్టంగా బరాయించి ఒక బిడ్డకు జన్మనిస్తుందండి తల్లి. బిడ్డ ప్రతి సెకండ్ కూడా సంతోషంగా ఉండటం కోసము తన చిన్న చిన్న సంతోషాలు చిన్న చిన్న ఇష్టాలను సైతం కూడా వదిలేసుకొని బిడ్డ ఎవ్రీ సెకండ్ సంతోషంగా ఉండడం కోసం తల్లి కష్టపడుతుందండి. అదే తల్లి ప్రేమ అంటే. మీరు ఒక్కటి గమనించండి, ఎక్కడైనా సరే గొడవపడి భార్యాభర్తలు విడిపోయిన వాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులను వదిలేసిన పిల్లలు ఉన్నారు, కానీ ఏ తల్లి కూడా పిల్లల్ని వదిలేయడం మన చరిత్రలో లేదండి. ఎక్కడైనా ఒకటి జరిగినా కూడా అది అసలు తల్లే కాదు పిల్లల్ని వదిలేసింది అంటే. ఇంకొక విషయం అండి, తను పుట్టినప్పుడు తల్లిదండ్రులే తన ప్రపంచం అనుకుంటుంది, పెళ్ళైన తర్వాత భర్త తన ప్రపంచంగా భావిస్తుంది. కానీ పిల్లలు పుట్టిన తర్వాత తన సర్వస్వం కూడా పిల్లలేనని భావిస్తుంది. నాకేంటి కొండంత అండ నా పిల్లలు ఉన్నారని ఫీల్ అయిపోతుందండి. ఇంకొక విషయం అండి, తల్లి చనిపోతానని తెలిసిన చివరి సెకండ్లో కూడా తన గురించి ఆలోచించుకోదు, తన భర్త గురించి ఆలోచించదు, తన తల్లిదండ్రుల గురించి ఆలోచించదు, ఎవరి గురించి ఆలోచించదండి. తన పిల్లల గురించి మాత్రమే ఆలోచిస్తుంది. దేవుడా, నా పిల్లలు అమాయకులు ఎలా బతుకుతారో వాళ్ళకు నువ్వు తోడుగా ఉండాలి, నువ్వు వాళ్ళకు ఒక మంచి మార్గం చూపాలి దేవుడా అని చివరి సెకండ్లో కూడా ఆఖరికి పిల్లల గురించే తల్లి ప్రార్థిస్తుందండి. అదే తల్లి ప్రేమ అంటే. అటువంటి తల్లికి ఏమిచ్చి మీరు రుణం తీర్చుకుంటారు? చివరి క్షణాల్లో మీ అవసరం తల్లులకు కావాల్సి వచ్చినప్పుడు దయచేసి మీ వల్ల చేతనైతే ఒక చిన్న సంతోషం పంచండి, ఒక చిన్న హెల్ప్ చేయండి. మీ వల్ల సంతోషం మాత్రమే పంచేలా చూడండి. మీ వల్ల ఒక్క కన్నీటి చుక్కైనా కార్చే పరిస్థితి మీ తల్లులకు వచ్చిందంటే మీ జన్మ వేస్ట్ అండి. ప్లీజ్ 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 అందరి పిల్లల్ని అడుగుతున్నాను, దయచేసి మీ వల్ల మీ అమ్మలు కాస్త సంతోష పెట్టండి. అర్రా, మీ సొమ్మేం పోయింది. దయచేసి బాధపడే మాటలు మాత్రం ఎవ్వరూ మాట్లాడొద్దు. అమ్మ, ప్రపంచంలో ఉన్న మాతృమూర్తులందరి పాదాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానమ్మా. మీ అందరికి కూడా మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. మా అమ్మతో పాటు అందరు అమ్మలు బాగుండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి. వన్స్ అగైన్ అందరికీ కూడా మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. ప్లీజ్ పిల్లలు, దయచేసి అమ్మల్ని కష్టపెట్టకండి రా, మీకోసం తన జీవితాన్నే సాక్రిఫై చేసింది. ప్లీజ్ పిల్లలు.